అందరికీ నమస్కారాలు। ఏదైతే సంఘటన కలెక్టర్ పై దాడి జరగడం దాన్ని ఖండిస్తున్నాం। అదే విధంగా ఈరోజు మార్నింగ్ మన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రజా ఆగ్రహాన్ని, ప్రజా ఉద్యమాలని, న్యాయ పోరాటాలని పోలీసులు అరెస్టులతోటి, లాఠీలతోటి, తూటాలతోటి ఆపలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మరి ఏదైతే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో జరిగిన గొడవ ఉన్నదో ఆ గొడవకు నరేందర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఆ ఒక గొడవను బీఆర్ఎస్ పార్టీపై నెట్టేయడం, మరి బీఆర్ఎస్ పార్టీని ఇరికించడం ప్రయత్నంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు। మీరందరూ కూడా తెలవాలి, అన్నం పెట్టే రైతన్నకు వాళ్ళు మా భూములు వద్దు అంటే మీరు బలవంతంగా లాక్కోనికి ప్రయత్నం చేస్తే ప్రజా ఆగ్రహానికి గురై ఈ యొక్క రైతులు కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ అందరూ కూడా దాడి చేయడం జరిగింది। ఆ దాడిని మేము సమర్థిస్తలేము, దాడిని కూడా ఖండిస్తున్నాం। అదేవిధంగా రైతులకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। ఫార్మాసిటీ వద్దన్నాక 6 గ్రామాల ప్రజలు ఫార్మాసిటీ వద్దు మాకంటే కూడా బలవంతంగా భూములు లాక్కోనికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ప్రజలు ఆగ్రహంకి వచ్చి మరి ఆ రోజు దాడి చేయడం జరిగింది। దాంట్లో ఎవరు కూడా ప్రొవోక్ చేయలేరు, ఎవరు కూడా వాళ్ళను ప్రోత్సహించలేరు। వాళ్ళంతకు వాళ్ళు ఆగ్రహానికి గురి అయి మరి ఆ ఒక సంఘటన జరగడం అది కూడా చాలా బాధాకరం। మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకున్నారు, అటు మూసీ ప్రజలకు రోడ్డున పాలేస్తుర్రు, మరి ఇటు కొడంగల్లో ఫార్మాసిటీ అని ఇక్కడ ఇబ్బంది పెడుతుర్రు। ఆల్రెడీ 19,000 ఎకరాలు షాద్నగర్లో, మరి అదేవిధంగా జైరాబాద్లో ఫార్మాసిటీల గురించి కానీ లేకుంటే ఇంకే కంపెనీస్ గురించి కానీ ఆల్రెడీ అక్కడ ప్రజలు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పటికీ అక్కడ పెట్టకుండా కావాల్సినని ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గంలో తెచ్చి తన అల్లునికి లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముఖ్యమంత్రి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా తెలిసిందే। కాబట్టి మేము తీవ్రంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం। మరి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మాకు పిలిపియడం పోతుంది, రేపటి నుంచి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం, ఖచ్చితంగా ఎండగడతాం। ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క దుర్మార్గ పాలనకు ఖచ్చితంగా మేము ఎంటబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నిన్న మొన్న తాండూరులో నాయకులు చాలా మాట్లాడారు, కఠినంగా శిక్షించాలి అంటే రైతులకు కఠినంగా శిక్షించాలనా, గ్రామ ప్రజలకు కఠినంగా శిక్షించాలనా? మరి నిన్న తాండూరు ఎమ్మెల్యే మాట్లాడిండు చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తుందని। మరి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్న ఈ యొక్క మనోహర్ రెడ్డికి తెలియదా బీఆర్ఎస్ పార్టీ చిల్లరా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందా అనే విషయాన్ని ఈ మనోహర్ రెడ్డికి తెలియదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। రైతులను కఠినంగా శిక్షించాలని మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ పార్టీలో ఉండి ఆయన కూడా ఈ యొక్క ఘటనను బీఆర్ఎస్ పార్టీపై రైతులపై రుద్దనికే ప్రయత్నం చేస్తుండు। మరి అదేవిధంగా ఆర్బీఎల్ CEO శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కఠినంగా శిక్షించాలి, రైతులను శిక్షించాలి అంటే చంపేస్తారా లేకుంటే కాల్ చేస్తారా, ఉరిదీస్తారా? మీ డిమాండ్ ఏంది ఇంతకు? అంటే ఆడ ఫార్మాసిటీ రావాలి, ఆ ప్రజలు అనేటోళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడాలి, ఆ చుట్టుముట్టు గ్రామాలు ఉన్న 100 గ్రామాలు మొత్తం కూడా ఇబ్బంది పడాలనే ఆలోచనలో మీరున్నారా? మీరు స్పష్టం చేయండి। ఫస్ట్ మీరు ప్రజల వైపు ఉన్నారా లేకుంటే రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా? ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఒక్కరు కూడా దానిపై మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు। ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలేంబడి ఉంటుంది, ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుండి ఖచ్చితంగా ఖండిస్తుందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి, లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। జై హింద్, జై తెలంగాణ।